హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఈ భోగి రోజున మనము ఒక తెలుగు సినిమాని రివ్యూ చేయబోతున్నాం. సినిమా పేరు ఏంట్రా అంటే సైంధవ్. వెంకటేష్ 75th ఫిలిం. ఇది డైరెక్ట్ చేసింది వరుస 3 హిట్లు ఉన్న హిట్ సినిమాలతోనే 3 హిట్లు ఇచ్చిన డైరెక్టరు శైలేష్ కొలన్. అతను హిట్ నుంచి పక్కకు వచ్చి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది సైంధవ్. సినిమాకి వెళ్ళాము. స్టోరీకి వచ్చాము అంటే సినిమా స్టోరీకి వెంకటేష్ ఒక క్రెయిన్ ఆపరేటర్గా ఒక షిప్ యార్డ్ దగ్గర పనిచేస్తుంటాడు. అది ఒక ఇమాజినరీ ఊరు, ఏదో చంద్రయాన ఏదో ఉంది, అది సారీ నేను మర్చిపోయాను అది ఊరి పేరు. సీతో అయితే వస్తుంది అది. సో అక్కడ ఒక పెద్ద గన్స్ కన్సైన్మెంట్ అక్కడికి వచ్చి చేరుతుంది. అక్కడ నుంచి బయటికి ఇవ్వనంటారు కస్టమ్స్ ఆఫీసర్. సో మన వెంకటేష్కి ఒక కూతురు ఉంటుంది. పక్క ఇంట్లో ఒక డైవర్స్కి రెడీ అవుతున్న ఒక ఆమె ఉంటుంది. వెంకటేష్ అంటే ఇష్టం. ఈ పర్టికులర్ దీంట్లో ఉంటుంది అన్నమాట. సో ఈ వెంకటేష్ పాతగా వచ్చేసి ఆయన సైకో అనేసి రూత్లెస్ కిల్లర్ అసలు. సో వీళ్ళు వచ్చినప్పుడు ఎవరిదైతే కన్సైన్మెంట్ వస్తుందంటే వాళ్ళ దగ్గరే ఈయన పనిచేసి వచ్చి ఉంటాడు బయటికి. వాళ్ళకి చెప్పుంటాడు, చిన్న పిల్లలకి తుపాకులు ఇచ్చి టెర్రరిస్టులుగా తయారు చేయమకండి, అట్లా తయారు చేస్తే ఆ రోజు వస్తాను, వచ్చినప్పుడు అందరిని చంపేస్తాను. సో ఆ రోజు 5 years అప్పుడు చెప్పి బయటకు వచ్చేసాడు. 5 years తర్వాత వచ్చినప్పుడు ఆ కన్సైన్మెంట్ వచ్చింది. ఆ కన్సైన్మెంట్ను ఒక పక్కన ఆపుతూ ఉంటాడు. ఇంకో పక్క వెంకటేష్ కూతురికి హెల్త్ బాగాలేక పడిపోద్ది. ఏదో జీన్ లేదు వీళ్ళు బై బర్తే అనేసి SMA అన్నది ఒక రోగం చెప్తారు. దానికి ఒక ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఆ ఒక ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు అని చెప్తాడు అన్నమాట. సో ఒక పక్క డబ్బు రావాలి. సో మనోడు ఒక దగ్గరికి వెళ్ళి నేను ఒక లాస్ట్ అసైన్మెంట్ చేస్తాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నాకు 17 కోట్లు కావాలంటే చెక్ రాసి ఇచ్చేస్తాడు. 17 కోట్లు ఏంద్రా అంటే ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని చంపేసే అంటాడు. వాళ్ళు ఎవరు అంటే ముఖేష్ ఋషిను మన హిందీ యాక్టర్ ఉన్నాడు కదా, అతని పేరు మర్చిపోయాను, ఏంది అతన్ని, నవాజుద్దీన్ సిద్దికి. వీళ్ళిద్దరిని చంపేయాలా అని చెప్తాడు. నవాజుద్దీన్ సిద్దికి వచ్చేసి ముఖేష్ ఋషి కింద పనిచేస్తున్నట్టు నవాజుద్దీన్ సిద్దికి పక్కన సపోర్ట్గా ఆండ్రియా ఉంటుంది. ఈ మనోడు ఆండ్రియాని ఇష్టపడుతూ ఉంటాడు. ఏంది అటు సైడ్ ఏం లేదు. ఇవన్నీ కలిపి ఎలా తీశాడు, ఎలా చంపేశాడు, కూతుర్ని బతికించుకున్నాడు లేదా, పెద్ద ఇది చేయాలా లేదా, ఇవన్నీ ఉన్నాయి సినిమా అంతా. కానీ మన దగ్గర అది సినిమా చూసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్విక్ని ఎత్తేసాడని క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకి. ఇది జాన్విక్ని ఎత్తేసాడు. కాకపోతే నువ్వు ఎత్తావు సరే అబ్బా పర్లేదు, నీట్గా ఎత్తి ఇది చేయాలంటే మళ్ళీ జాన్విక్ని రీక్రియేట్ చేసే బడ్జెట్లు మన దగ్గర లేవు, ఆ యాక్షన్ ఎపిసోడ్లు చేసే బడ్జెట్లు మన దగ్గర లేవు. సో మనం కలపాలన్నమాట. అక్కడ సినిమా సగం సంకనాకపోద్ది. దాని తర్వాత రెండోది ఏందిరా అంటే మన దగ్గర ఒక హీరో నెగిటివ్ క్యారెక్టర్గా రూత్లెస్ కిల్లర్గా ఉన్నంటే లాస్ట్కి వాడు ఏదో ఒక మంచి పని చేయాలా, దేశానికి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది, వాడి వల్ల చాలా మంది బతుకుతున్నారు అన్నట్టు ఒక పాయింట్ కంపల్సరీ పెట్టుకోవాలనుకుంటారు. అక్కడ పెట్టుకొని అక్కడికి వచ్చినప్పుడు క్లైమాక్స్ ఇదంతా మిగతా సగం సినిమా సంక్రాంతిపోద్ది. ఏందిరా ఎప్పుడు ఈయన మనం చూస్తూనే ఉన్నాం కదా ఇది అని ఖచ్చితంగా మనకి ఇవి అనిపిస్తుంది. కాకపోతే వెంకటేష్ చాలా బాగా చేశాడు. 75th ఫిలిం. మనం జనరల్గా వెంకటేష్ని ఫాలో అవుతున్నాం అంటే మనకు ఒక పాత వెంకటేష్ శత్రువు, సూర్య IPS, అప్పుడు కొద్దిగా రెబల్ ఇది ఉంటుంది చూడు, ఆ ఫేస్ కట్స్ అయితే మనకి ఎక్స్ప్రెషన్స్, ఫేస్ కట్స్, ఆ ఫీల్ అయితే మనకి కొద్దిగా అయితే వస్తుంది. దానికి మించి ఇంకెళ్ళిన చిన్న పాప ఓకే బాగానే చేసింది. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఆమెకున్నంత వరకు బాగానే ఉన్నాయి పర్ఫార్మెన్స్లు. వీళ్ళు ముగ్గురు మేజర్, వీళ్ళు ముగ్గురు బాగున్నాయి. ఇంకా నవాజుద్దీన్ సిద్దికి ఆయన కొద్దిగా హిందీ మాట్లాడతాడు, తెలుగు పదాలు రావు, తెలుగు పక్కన ఆండ్రియాని అడిగి తెలుగు పదాలు చెప్తూ ఉంటాడు. సరే అయ్యి అటు ఇటు అన్నీ కూడా పర్లేదు, బాగానే చేశాడు నవాజుద్దీన్ కూడా. నేను సూపర్ చేశాడని నాకు అనిపించలేదు సార్, నాకెందుకు అది కొద్దిగా హాఫ్ బేక్డ్గానే అనిపించింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చేసి జిస్సు సేన్ గుప్తా, ఇతను ఆ బెంగాలీ యాక్టర్, ఈ మధ్య తెలుగు సినిమాల్లో ప్రామినెంట్గా కనిపిస్తున్నాడు. అతను ఉన్నాడు, ఎందుకున్నాడు మనకి తెలియదు, ఏదో కాసేపు కనిపించి వెళ్ళిపోతాడు. అయితే నింపుకుంటా పోయాడు. ఆర్య ఉన్నాడు. అసలు షాక్ ఏంటంటే ఆర్య ఉన్నాడు, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఏమంటే స్టార్టింగ్ ఒక సీన్ కనిపిస్తాడు, లాస్ట్లో 2-3 సీన్లు ఫైట్ దగ్గర కనిపిస్తాడు అంతే. ఎందుకు పెట్టాడో ఆర్యని తెలియదు.
బీభత్సంగా క్యారెక్టర్స్తో నింపి ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టు స్టోరీ లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. ఉన్నాయి వీడున్నాడు వాడు ఉన్నాడు అంటే తోపు ఉంటుందేమో అనుకుంటారు, ఏమీ లేదు, గమ్ముగా నిల్చొని ఉంటారు. బెల్లం కొట్టిన రాయిళ్ళక ఓ పక్కన పడేస్తే ఆడు ఉంటారు అనమాట. అట్టా ఈ ఆండ్రియా క్యారెక్టర్ కానీ ఆర్య క్యారెక్టర్ కానీ వాళ్ళు అసలు చాలా వేస్ట్ చేసుకున్నాడు. ఈ జీతు సేన్గుప్తా కూడా, వీళ్ళందరూ కూడా వేస్ట్. ముఖేష్ ఋషి కూడా పక్కన, అందరూ ఎందుకున్నారో అర్థం కాదు అసలు. ఇక్కడ మనకి మన డైరెక్టర్ మానంగా ఆయన హిట్ సినిమాలే తీసుకుంటా ఉంటే బాగుండేమో. ఇది వచ్చాడు, ఇది అందులో మేజర్ బీభత్సం 4 పాటలు వచ్చి పెచ్చగా నచ్చిన సినిమా ఇది. ఆ ఇంగ్లీష్ సినిమా చూసిన వాళ్ళు ఓకే కొద్ది గొప్ప చూస్తారు, కానీ ఇంగ్లీష్ సినిమా చూసిన వాళ్ళు మటుకు బోర్ దొబ్బేస్తుంది సినిమా మటుకు ఖచ్చితంగా. అదే తీస్తూ ఉన్నాడు ఏంద్రా అబ్బా అన్న ఫీల్ అయితే ఉంటుంది. ఎట్టా ముఖేష్ ఋషి చెప్తా ఉంటాడు కొడుక్కి, రే వాడు తోపురా నువ్వు వెళ్ళిపో అవసరం లేదు అని. అన్నీ డైరెక్ట్ ఎత్తి ఇటు పెట్టడమే అనమాట. మనం వెంకీ మటుకు బాగానే చేశాడు. ఆ తర్వాత మనకి బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఏందిరా అంటే మ్యూజిక్. సంతోష్ నారాయణ నాకు మట్టుకు ఏ కోశాన ఏ ఒక్క ఇది కూడా నాకు నచ్చలేదు మ్యూజిక్ దీంట్లో. చాలా బిగ్ లెట్ డౌన్ అసలు దానివల్లే మనకి సగం సినిమా వెంకటేష్ ఆ యాక్షన్ ఏది చేస్తున్నా కానీ నేను కనెక్ట్ కాలేకపోయాను అసలు. అది పెద్ద లెట్ డౌన్. కాకపోతే సినిమాటోగ్రఫీ, ఆ నైట్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కొద్దిగా డీసెంట్గానే ఉన్నాయి. దానికి తగ్గట్టు ఎడిటింగ్ పర్లేదు, మనకి బాగానే చేశాడు అని మనం అనుకోవాల్సింది. ఇంతకుముందు నేను చెప్తున్నట్టు ఎడిటింగ్ని ఎడిటర్ని కానీ మనం ఏం చెప్పేయలేదు. ఎందుకంటే ఎంతవరకు మనోడికి వచ్చి మనోడు క్రియేటివ్గా కట్ చేశాడని తెలియదు. ఎందుకంటే డైరెక్టర్ ఎట్ట తిరిగి మనకి పక్కన ఉంటాడు కాబట్టి ఎంతవరకు కట్ చేశాడో తెలియదు. ఎడిటర్ గ్యారీ ఓకే బాగానే చేశాడని మనం అనుకోవచ్చు. గ్యారీ ఏంద్రంటే డైరెక్టర్గా కూడా అయిపోయాడు, మళ్ళీ ఎడిటర్గా వచ్చాడము. అది డైరెక్షన్ దుబ్బేసినందువల్ల మనకైతే ఐడియా లేదు. కానీ ఎడిటింగ్ ఓకే డీసెంట్ ఎనఫ్ ఉంది. దీనికి ఇంకా బెటర్ ఉండొచ్చు సినిమాకి. ఈ సినిమా మటుకు చూసినప్పుడు ఓకే సో వాచ్. ఫ్యాన్స్ అయితే హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు. మిగతా వాళ్ళు కూడా వెళ్ళి చూడాలా వద్దా అంటే మటుకు కొద్దిగా 50-50గానే ఉంటుంది, అది మీరు తీసుకోవచ్చు. కానీ ఈ సినిమా మటుకు మొత్తానికి నాకు గుంటూరు కారం కంటే కొద్దిగా బెటర్గానే అనిపించింది. గుంటూరు కారం మరీ అసలు చాలా దారుణంగా ఉంది. సో ఈ 3 సినిమాలు మనం చూసాము ఇప్పటిదాకా. హనుమాన్ బెస్ట్, హనుమాన్ తర్వాత సైంధవు పర్లేదు, అంటే సూపర్ అని చెప్పను, సరే అటాట. గుంటూరు కారం లీస్ట్ ఉంది. మనం ఇంకా నా సామిరంగాయ ఒకటి చూసేది ఉంది, అది చూడలేదు. అది చూసిన తర్వాత దాని రివ్యూ పెడతాను నేను రేపు. సో అప్పుడు 1, 2, 3, 4 తెలుగులో ఏముంటాయో చూద్దాం. ఇంకా తమిళ్లో వచ్చి అవి కూడా చూడలేదు అసలు. మిగతా పండగలు అంటే ఇంట్లో ఉండాలి, అక్కడ పోవాలి కాబట్టి మేనేజింగ్ కొద్దిగా పోతుంది అంతే తప్పించి ఇంకేం లేదు. సో అది కూడా చూసి తమిళ్ కూడా మనం రివ్యూ చేసి ఏవి బాగున్నాయి ఏది బెస్ట్ అనేది మనం డిసైడ్ చేద్దాం. సో సైంధవ్ సో వాచ్, డీసెంట్ వాచ్ అని కూడా నేను చెప్పలేను. జాన్విక్ చూసిన వాళ్ళకి ఇది నచ్చదు, మిగతా వాళ్ళు అయితే మీరు వెళ్ళి చూడొచ్చు అంతే. ఇది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం మనం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.